Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 16వ శ్లోకము. శ్రీ భగవానువాచ తత్రైవం సతి కార్తారమాత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః. తత్రైవం సతి కార్తార మాత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వా న స పశ్యతి దుర్మతిః. తత్రైవం సతి కార్తారమాత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వా న స పశ్యతి దుర్మతిః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. కర్మ విషయమందు ఇట్లుండగా పైన తెలిపిన 5 కారణములై ఉండగా ఎవడు సంస్కరింపబడని బుద్ధి కలవాడగుటచే నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో అట్టి అవివేకి కర్మము యొక్క గాని ఆత్మ యొక్క గాని వాస్తవ స్వరూపమును ఎరగకున్నాడు. కర్మయందు ఆత్మ కర్త కాదు, పైన తెలిపిన 5 మాత్రమే కర్తలు. ఆత్మసాక్షి కేవలుడు, నిరుపాధికుడు, సంగరహితుడు అయినను కర్తృత్వమును ఆత్మయందు ఆరోపించువాడు వివేకహీనుడే అగును. అతడు పరమార్థతత్వమును తెలియనివాడు, శ్రవణాది సంస్కారము లేని బుద్ధి కలవాడు, దుర్మతి. అసంగమగు ఆత్మను కర్తగా చూచువాడు నేత్రములున్నను గ్రుడ్డివాడే అవును. ఎలా నిన అతడు సత్యమును చూచుటలేదు. ఆత్మకు కర్తృత్వము ఆరోపించుట అజ్ఞానమే అగును. కావుననే అట్టివారు గ్రుడ్డివారే అని చెప్పబడింది. దీనికి కారణము వారి బుద్ధికి సరి అయిన సంస్కారము లేకుండుటయే. ఎంత పాండిత్యము, ఎన్ని లౌకిక విద్యలు కలిగి ఉన్నప్పటికీ సత్యదృష్టి లేనిచో, ఆత్మజ్ఞానము లేనిచో అట్టివారు అంధప్రాయులే అగుదురు. ఎలా అనినా వారు జ్ఞాననేత్ర విహీనులై ఉన్నారు. వారెంత గొప్పవారైనప్పటికీ చీకటిలోనున్న వారి చందముననే ఉండుచు వాస్తవమును గ్రహించజాలకున్నారు. కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకమున్నను ఆత్మజ్ఞానము లేనివారు దుర్మతులు, అంధులే కనుక ప్రపంచ దృష్టిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొనినప్పటికీ పరమార్థ దృష్టిలో వారు గణనీయులు కారు. కనుక జనులు ఆత్మతత్వం ఎరిగి మానవులకే కాక భగవంతునకు కూడా ప్రీతిపాత్రులు కావలేను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.